బండి సంజయ్ గారు తప్పు చేసి ఉంటే ఎస్ పార్టీ విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్ చేసి, కానీ బండి సంజయ్ గారు తప్పు చేయలే. బండి సంజయ్ గారి యొక్క కొడుకు ఇంట్లో కుటుంబ సభ చేసి ఉంటే, నేను ఒకటే మాట అంటున్నాను, కుటుంబ సభ చేసి ఉంటే ఎస్ అతని మీద చర్య ఉండాల్సి ఉంది. లీగల్గా చట్ట ప్రకారం ఏ కార్యక్రమం అని ఉండాలి, అవన్నీ కూడా జరుగుతాయి. శిక్ష పడుతుందా, అది చేస్తుందా, కోర్టు పోతుంది. మరి తప్పించుకున్నాడు. ఏ వ్యక్తి అయినా సరే లీగల్గా ఒక కేసు పడితే వాళ్ళు లీగల్ స్టెప్ తీసుకుంటారు. యాంటిసిపేటరీ బెయిల్ ఇస్ లీగల్ స్టెప్. పారిపోవడం కాదు. యాంటిసిపేటరీ బెయిల్ రాకపోతే సరెండర్ అయ్యాడు. చట్టంలో ఉన్నది యాంటిసిపేటరీ బెయిల్ ప్రొవిజన్. దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. అసలు మీ ప్రభుత్వం మీరు కాళేశ్వరం మీద ఎంక్వైరీ పెడితే కోట్లాది రూపాయలు మీరు ప్రజాధనం తినేస్తే, దాని మీద పీసీ కోసం రిపోర్ట్ ఇస్తే హైకోర్టు మీరు పోలేదా? అంటే మీరు తింటూనే ఉండాలి, మిమ్మల్ని ఆపకూడదని అట్లా కాదు కదా. హైకోర్టు ఎందుకు పోయారు మీరు? అటువంటిప్పుడు ఎవరైనా సరే లీగల్ ఒక స్టెప్ తీసుకుంటారు. అతని కుటుంబంలో ఆయన కొరకు అడ్వకేట్ పెట్టుకుని తీసుకున్నాడు. మీకేంటి బాధ? నేను మిమ్మల్ని అడుగుతున్నాను కేటీఆర్ గారు, మీ యొక్క ప్రభుత్వంలో మీకు ఒక నైతికమైనటువంటి నిజంగా విలువ ఉంటే మీరు మాట్లాడిన మాటలు చెప్తా ఉన్నాను. మీ యొక్క సమయంలో ఎన్సీఆర్బి ఇచ్చినటువంటి డాటా మీరు ప్రభుత్వంలో వచ్చినప్పుడు 2014లో మీరు ప్రభుత్వంలో వచ్చినప్పుడు ఈ దేశంలో 14,147 క్రైమ్స్ జరిగేది ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో. తెలంగాణ ఈ యొక్క రైమ్ అంటే ఓన్లీ అగేన్స్ ఉమెన్, నేను అన్నది మహిళలకు వ్యతిరేకంగా 14,147 కేసులు 2014లో జరిగేది. కానీ మీ యొక్క ప్రభుత్వం పూర్తి అయిన తర్వాత 2023లో మీ అయిపోయే వరకు 23,679 కేసులు నమోదైనాయి.